హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి బ్యాడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపేణా డబ్బు పొదుపు చేసేవారికి బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయి దేశ వాణిజ్య బ్యాంకులు. ఇప్పటికే సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చేశాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని ఇప్పుడు బ్యాంకులు తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ బ్యాంకులు సదరు వడ్డీ రేట్లను సవరించాయి. సవరించిన రేట్లు అమల్లోకి వచ్చేశాయి కూడా. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డిఎఫ్సి తగ్గించిన వడ్డీ రేట్లను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురాగా, ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలర్స్ పేరిట అందిస్తున్న స్పెషల్ డిపాజిట్ స్కీమ్ను మార్చి 31తో నిలిపివేసి చేతులు దులుపుకుంది. 2023 ఏప్రిల్ నుంచి 400 రోజుల కాల పరిమితితో ఈ డిపాజిట్ స్కీమ్ను ఎస్బీఐ అందించేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం 2025 ఏప్రిల్ 7, 9 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రెపో రేటు మరికొంత తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3 ప్రముఖ బ్యాంకులు హెచ్డిఎఫ్సి, యెస్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఏప్రిల్ 3, 2025 నాటికి ఈ బ్యాంకులు కొన్ని నిర్దిష్ట గడువులపై వడ్డీ రేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్లు ప్రకటించాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు 2 ఎంపిక చేసిన కాల వ్యవధుల డిపాజిట్లపై ఎఫ్డి రేట్లను తగ్గించింది. 35 నెలల కాల వ్యవధి కలిగిన ఎఫ్డిపై 35 బేసిస్ పాయింట్లు, 55 నెలల ఎఫ్డిపై 40 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. ఇకపై ఈ 2 కాల వ్యవధులపై 3 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై గరిష్టంగా 7% మాత్రమే వడ్డీ లభించనుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అదనం. 21 నెలల కాల వ్యవధిపై మాత్రం అత్యధికంగా 7.25% వడ్డీని అందిస్తుంది.